సిపిఐ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నెల్లికంటి సత్యం ఉన్నారు, మాట్లాడదాం. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల బలం, ఈరోజు బలహీనం. మీరు ఈరోజు ఎమ్మెల్సీగా అయ్యారు, ఏం చేయబోతా ఉన్నారు? పార్టీ తరఫు నుంచి కానీ వ్యక్తిగతంగా ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటి ఏం పని చేయబోతున్నారు? జనరల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన కేంద్రం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచినటువంటి నేల. మరి నల్గొండ జిల్లాలో అనేక మంది యోధులు ఆనాడు రావి నారాయణ రెడ్డి, సూరవరం సుధాకర్ రెడ్డి, ధర్మభుక్షం, మరి అదేవిధంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు యోధులు, మరి ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం లాంటి యోధులుగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా. మరి నల్గొండ జిల్లాలో కొద్ది కాలం ఇవాళ శాసనసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిన ప్రజల పక్షంగా రైతాంగం పక్షంగా నిలబడి పోరాటాలు నిర్వహించేది ఇప్పటికి కూడా కమ్యూనిస్టులే. కొద్దిగా కార్పొరేట్ రాజకీయాలల్లో కొద్దిగా బలహీనం కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో కమ్యూనిస్టుల కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మీరు ఎమ్మెల్సీ అయ్యారు, పొత్తులో భాగంగా గతంలో మాటిచ్చినటువంటి భాగంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీకు ఓటేస్తే మీరు గెలిచినటువంటి సిచ్యువేషన్ వాళ్ళు మద్దతు తెలిపితే రేపు ఏం చేయబోతారు? రేపు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రశ్నిస్తారా? వాళ్ళ వల్ల మీరు బలంగా ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి మిన్నకొండిపోతారు. ఎందుకంటే ఎస్సీ యూనివర్సిటీ భూములు ఇష్యూ కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కావచ్చు, క్వశ్చన్ చేస్తారా ధైర్యంగా? సరే, జనరల్గా తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఒప్పందంలో భాగంగా ఎమ్మెల్సీ రావడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీకి అభినందన తెలియజేస్తూ, కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రజల పక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు నిర్వహిస్తుంది. కమ్యూనిస్టులు మాట్లాడట్లేదు అనేటువంటిది అది యూనివర్సిటీ భూములు కానీ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న మరి ఆంక్షలకు వ్యతిరేకంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము వ్యతిరేకంగా ఉంటాం. సత్యం గారు ఎస్సీను అక్కడ నుంచి తరలిస్తామనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు డైరెక్ట్గా ఎంపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎస్సీ యూనివర్సిటీ వద్దు, అక్కడ 4th సిటీలో పెడదాం, మొత్తం ఎకో పార్క్ చేద్దాం అనేటువంటిది కక్ష కాదా విద్యార్థుల మీద? సరే, అది సరి అయింది కాదు. ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాలుగా మనం ఆనాడు 75లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి సందర్భం కాబట్టి యూనివర్సిటీ భూములకు పోవద్దు అనేదే ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. తప్పకుండా ఆ రకంగానే కమ్యూనిస్ట్ పార్టీగా ఒత్తిడి తీసుకొస్తామని. ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు మొదటి స్టేట్మెంట్ ఏమి ఇస్తా ఉన్నారు? ఇక్కడ నుంచి ఆర్టీవీ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ? ఇప్పుడు హాట్గా హెచ్సియు కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? తెలంగాణ నేల అంటేనే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఉద్యమం. మరి విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడ్డది. కానీ విద్యార్థుల జోలికి, విద్యార్థులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం కూడా పోవద్దు అనేది మా అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కానీ మరి ఉస్మానియా యూనివర్సిటీ మరి ఆంక్షలు కూడా ఆ రకంగా వ్యవహరించకూడదని. గతంలో అనేక ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తే ప్రభుత్వ విద్యార్థుల అనుగ్రహానికి మరి ఆగ్రహానికి గురి కావడం జరిగింది. చివరగా సత్యం గారు, చివరిగా ఒక మాట స్ట్రైట్గా చెప్పండి, ఏం చేయబోతా ఉన్నారు? ఒకవేళ ప్రభుత్వం యూనివర్సిటీ భూములకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే, యూనివర్సిటీని తరలించాలి అక్కడి నుంచి అనుకుంటే ఏం స్టెప్ తీసుకోవాలి? మాటల వరకే, స్టేట్మెంట్ వరకు కాకుండా కార్యాచరణ ఏముంటుంది? తప్పకుండా మా పార్టీగా చర్చిస్తాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర పార్టీలో చర్చించి తప్పకుండా దాన్ని ఆలోచన చేస్తాం. సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతుతో నేను ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, వారిని ప్రశ్నిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ కాదు, ప్రభుత్వం పునరాలోచించాలి, విద్యార్థుల జోలికి వెళ్ళొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఆంక్షలు ఉన్నాయో లోపల ఆంక్షలను కూడా తొలగించాలనేటువంటి మొదటి స్టేట్మెంట్ ఆర్టీవీ ద్వారా డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.